దేవయానికి దాసేతనం అయితే సరిమిష్ట దేవయాని వ్యాపార కన్య నేను చెల్లడుకున్నా దెంగగా చేయమని సరిమిష్ట మాత్రం రాజు కన్య కాబట్టి జయాది వల్ల ఆటోలు చూస్తుంటారు మనకి దేవయానికి ఇద్దరు కొడుకులు పుట్టారు సరిమిష్టకు ముగ్గురు కొడుకులు పుట్టారు హరిహరి నారాయణ మహాప్రభు హరికల్లాదండ్రు దేవయానికి పిల్లలు పుట్టారంటే ధర్మంగా ఉంటుంది ఎందుకంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది కాబట్టి మరి సరిమిష్ట దాసీకాంతగానే వెళ్ళింది కదా ఆవిడికి పిల్లలు ఎలా పుడతారని మహాప్రభు ఆవిడికి సంతానం కలగడానికి కారణం ఏమిటో కాంత సహవారికి పెట్టాడు గురు హరహరే ఈవిడంటే ఆవిడ కోరిక మేరకు దాసిగా వెళ్ళింది కానీ రాజకుమార్తె ఆవిడ కూడా ఈవిడ దాసిగా వెళ్ళినప్పుడే అనుకోండి నా లాంటి దాన్ని నువ్వు రాజకుమార్తె దాసిగా చేసుకుంటావా ఏ నాటికల్లా నీ సంసారాన్ని నిప్పి చేస్తానని చెప్పి ఆనాడు అనుకునే దాసిగా వెళ్ళింది దానికి కారణమే ఈ రాజ్యానికి నా సంతానమే పరిపాలన సాయాలని దుర్బుద్ధితోటి దేవయాని కూడా వెళ్ళి మహాప్రభు దేవయానం వెళ్ళింది అయితే దేవయాని కూడా వెళ్ళింది కానీ మాత్రం కళ్యాణం చేసుకోలేదు మహాప్రభు సరిమిస్తా ఎదుగు దుర్బుద్ధుడు ఇద్దరు కుమారుడు దుర్బుద్ధితో వల్ల సరిమిస్తా ఒక రోజున ఒక కాలం రాజుగారిని ఒంటరిగా చూసి